మనం ఈరోజు భగవద్గీత మొదటి స్కందము మూడో అధ్యాయము 15 మరియు 16 శ్లోకాల నుంచి చర్చించుకోబోతున్నాం. శ్రీల ప్రభుపాదుల వారిచే రచించబడినటువంటి ఈ గ్రంథంలోని భాష్యాన్ని మనము ప్రభుపాదుల వారిచే అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ వేద వైజ్ఞానానికి సంబంధించినటువంటి చరిత్రను మనము పరిగణలోకి తీసుకుంటే ఒక 1000 సంవత్సరాలు, 2000 సంవత్సరాలు, 3000 సంవత్సరాలు, 10,000 సంవత్సరాలకు సంబంధించింది కాదు. అనంతమైనటువంటిది. ఎప్పటి నుంచి మొదలైందో వేద పరిజ్ఞానం అనేటువంటిది ఎవరికి కూడా తెలియదు. ఒక 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 యుగం అంటే యుగంలో ఎన్నో కొన్ని కోట్ల సంవత్సరాలు దాగి ఉన్నాయని నేర్చుకున్నాం. బ్రహ్మ యొక్క ఒక్క రోజులో కొన్ని కోట్ల సంవత్సరాలు మిళితమైన ఒక్క రోజులో రాత్రి తర్వాత పగలు ఎలాగైతే సంభవిస్తుందో, అలాగే పగలు తర్వాత రాత్రి అయితే ఎలా సంభవిస్తుందో, బ్రహ్మ యొక్క రోజు, బ్రహ్మ యొక్క రాత్రి, దాన్ని మనము చాలాసార్లు చర్చించుకున్నాము. భగవద్గీతలో కూడా ఈ విషయం చెప్పబడింది. మనకి 8వ అధ్యాయంలో అనుకుంటాను, 8వ అధ్యాయంలో మనకి బ్రహ్మ యొక్క కాలాన్ని చెప్తాడు. సహస్రయుగ పర్యంతం అహర్య బ్రహ్మణో విధు. సహస్రయుగ పర్యంతం, సహస్రయుగ ఒక యుగము అంటే ఇక్కడ ఎలాగ చెప్పారు అంటే 4 యుగాలు కలిపి ఒక మహాయుగం అవుతుంది. ఆ మహాయుగాన్ని ఇక్కడ యుగము అని సంబోధించారు. అలాంటి మహాయుగాలు 1000 అయితే బ్రహ్మ యొక్క ఒక రోజు. మనకి సత్యయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము ఇవన్నీ కలిపితే ఒక మహాయుగం అవుతుంది. సత్యయుగం యొక్క కాల పరిమితి దాదాపు 18 లక్షల సంవత్సరాలు. త్రేతాయుగ కాల పరిమితి 12 లక్షల సంవత్సరాలు దాదాపుగా. ద్వాపరయుగ కాల పరిమితి 8 లక్షల సంవత్సరాలు. కలియుగ కాల పరిమితి 4 లక్షలు దాదాపు, అంటే 4,32,000 సంవత్సరాలు. మనం ఎప్పుడైతే కాలాన్ని కొలుస్తామో కాలము సాపేక్షికమైంది. ఈ సాపేక్ష సిద్ధాంతాన్ని మనము 19వ శతాబ్దంలో ఆధునిక విజ్ఞాన శాస్త్రం కూడా అంగీకరించగలిగింది, దాన్ని నిరూపించగలిగింది. సాపేక్షము అంటే రిలేటివ్. నిజానికి బ్రహ్మ యొక్క జీవితకాలం కూడా 100 సంవత్సరాలే. కానీ బ్రహ్మ యొక్క కాలంతో కొలిస్తే 100 సంవత్సరాలు, మన కాలంతో కొలిస్తే 4300 కోట్ల సంవత్సరాలు. అందుకని కాల పరిమితి మన సాపేక్షమైందనమాట. మన దృక్కోణం నుంచి ఒకటి, మరొక దృక్కోణం నుంచి ఇంకో రకంగా ఉంటుంది. సో మన 24 గంటలు, దేవతల 24 గంటల్లో తేడా ఉంది. మనము లెక్కేసినప్పుడు మన సూర్యకాలమానం ప్రకారంగా మనకి ఏదైతే రోజు రాత్రి 24 గంటలు అవుతాయో వాటితోనే మనం అర్థం చేసుకోవడానికి బ్రహ్మ యొక్క కాలం ఎంత, ఇతర దేవతల యొక్క కాలం ఎంత అని చూస్తూ ఉంటాం. భగవద్గీతలో ఆ విషయం మనకి తెలియజెప్పారు. భగవద్గీతలో బ్రహ్మ యొక్క కాల పరిమితి. సత్యయుగంలో మనం ఇంతకుముందు నేర్చుకున్నాము. వ్యక్తుల యొక్క జీవితకాలము దాదాపు 100 సంవత్సరాలు ఉండేది. దాంట్లో 60 సంవత్సరాల వరకు 100,000 సంవత్సరాలు. 100,000 అంటే 1,00,000 సంవత్సరాలు. 1,00,000 సంవత్సరాలు ఉండేది. దాంట్లో 60,000 సంవత్సరాలు దాదాపు వాళ్ళు ఉదాహరణకి వాల్మీకి ముని 60,000 సంవత్సరాలు తపస్సు చేయడానికి, యోగాభ్యాసంలో తపస్సు చేయడానికి ఉపయోగించారు. సో 1,00,000 సంవత్సరాల జీవితకాలం లేకపోతే 60,000 సంవత్సరాలు తపస్సు చేయడం సాధ్యం కాదు.
సో, మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ భౌతిక ప్రపంచం కానీ, ఆధ్యాత్మిక ప్రపంచం కానీ, ఇవన్నీ కూడాను. ఈ భౌతిక ప్రపంచం అంతా కూడాను సాపేక్షమైంది. మన కాలంతో బ్రహ్మ యొక్క ఒక రోజు 43,00,000 సంవత్సరాలు. ఆ 43,00,000 సంవత్సరాలు బ్రహ్మకి ఒక రోజు మాత్రమే. సో, అలా బ్రహ్మ యొక్క ఒక్క రోజులో 14 మనువుల యొక్క ఆవిర్భావం జరుగుతుంది అని మనం నేర్చుకున్నాం. అలా 14 మనువుల ఆవిర్భావం జరిగినప్పుడు దాంట్లో చాక్షుష మనువు, చాక్షుష మనువు యొక్క కాలం పూర్తయిన తర్వాత ప్రళయ సంభవం జరిగినప్పుడు వైవస్వత మనువు ఆవిర్భవించడానికి ముందు భగవంతుడు స్వయంగా అవతరించారు అని చెప్తున్నారు ఇక్కడ. సో, ఇప్పుడు ఒక్క రోజులో బ్రహ్మ యొక్క ఒక్క రోజులో 14 మనువులు ఉన్నారు అంటే బ్రహ్మ యొక్క నెల రోజులలో 1 డే ఆఫ్ బ్రహ్మ ఈస్ 14 అయితే 14 ఇంటూ 30 కదా! 420 మనువులుంటారు. ఆ లెక్కన బ్రహ్మ యొక్క ఒక సంవత్సరంలో 5,000 దాదాపు 5,000 మంది మనువులు సంవత్సరంలో. సో, ఈ కాలిక్యులేషన్ ఇంకా ముందుకు తీసుకుపోతే మనువు యొక్క జీవిత కాలాన్ని కూడా మనము లెక్కించగలుగుతాం. ఇమాం వైవస్వతే యోగం ప్రోక్తావం అహం అవ్యయం. వైవస్వత మనుర్ రే ప్రభు మనుర్ ఇక్ష్వాకు బ్రావిత్. వైవస్వాన్ మనవే ప్రభ మనుర్ ఇక్ష్వాకు బ్రావిత్. మనకి కృష్ణుడు అర్జునుడితో చెప్పిన విషయం మనం నేర్చుకుంటాం ఏమిటి అంటే, ఈ పరిజ్ఞానం అంతా కూడాను నేను ఇంతకుముందు సూర్యుడికి ఇచ్చాను, సూర్యదేవుడికి వివస్వాన్. వివస్వాన్ వైవస్వత మనువుకు ఆ పేరు ఎలా వచ్చింది అంటే, సూర్యుడి యొక్క పుత్రుడు వైవస్వత మనువు. తండ్రి యొక్క పేరుతో మనకి ఇప్పుడు కూడా భారతదేశంలో చాలా ప్రదేశాల్లో ఈ సాంప్రదాయం ఉంటుంది. పేరును 3 ముక్కలుగా విభజిస్తే మొదటి భాగము వ్యక్తి యొక్క అసలు పేరు, తరువాతి భాగము తండ్రి పేరు ఉంటుంది. మూడవ భాగము వాళ్ళు నివసించేటువంటి ఊరు పేరు ఉండేది. తద్వారా ఒక వ్యక్తి తన పూర్తి పేరును చెప్పారనుకోండి, దాదాపుగా ఆ వ్యక్తి యొక్క పూర్తి వివరాలు మనకు తెలిసిపోతాయి. ఆ వ్యక్తి ఎవరు, ఏ ఊరు నుంచి వచ్చాడు, వాళ్ళ తండ్రి పేరు ఏమిటి. సో, అలాగా పెట్టేవాళ్ళు ఇప్పటికి కూడాను చాలా ప్రదేశాల్లో మహారాష్ట్ర కానివ్వండి, లేకపోతే తమిళనాడు కానివ్వండి, ఇలాంటి ప్రదేశాల్లో మనకి పేరు వెనక తండ్రి పేరు, తండ్రి పేరు తర్వాత వాళ్ళ ఊరు పేరు ఉంటుంది. సో, ఇక్కడ వైవస్వత మను గురించి మాట్లాడినప్పుడు వైవస్వత మను వివస్వాన్ సూర్యదేవుని యొక్క కుమారుడు. కాబట్టి వైవస్వత అనే పేరు ఆయనకు వచ్చిందని ఇక్కడ చెప్పబడింది. సో, భగవద్గీతని కృష్ణుడు ముందు సూర్య భగవానుడికి చాలా 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 సంవత్సరాల ముందు చెప్పారు. ఎన్ని వేల కోట్ల సంవత్సరాల ముందు అంటే అసలు మనం వెనక్కి వెళ్ళి చూడలేనంత, మనం లెక్క పెట్టలేనంత ముందు. సో, మనము ఈ కాలాన్ని కొలవాలి అంటే మన పరిధిలో లేనటువంటిది. ఈ శ్లోకంలో ముందు చాక్షుష మనువు గురించి చెప్పి దాని తర్వాత వైవస్వత మనువు ఆవిర్భావం గురించి చెప్పారు. సో, ఈ క్షత్రియ వంశాలు 2 రకాలైనటువంటి క్షత్రియ వంశాలు రెండింటి నుంచి ఆవిర్భవిస్తున్నాయని మనం నేర్చుకుంటాం. వైవస్వత మను నుంచి ఇక్ష్వాకు అనే రాజు ఆవిర్భవించారని. చంద్రవంశము, సూర్యవంశం అని క్షత్రియుల్లో 2 వంశాలు ఉన్నాయి. సూర్యవంశం ఏమో సూర్యుడు ప్రధానంగా మొదలైనటువంటి వంశం. క్షత్రియుడు అక్కడి నుంచి ఉద్భవించినాడు. సూర్యుడి యొక్క పుత్రుడు వైవస్వత మనువు ఆ వైవస్వత మనువు నుంచి ఇక్ష్వాకు అనే రాజు, ఆ రాజు నుంచి వచ్చినటువంటి వంశం అంతా కూడాను సూర్యవంశము అన్నారు.
అలాగే చంద్రుడి నుంచి ఆరంభమైనటువంటిది ఇంకో క్షత్రియ వంశం ఉంది. సో, అలాగే ఇక్కడ సృష్టి ఎప్పుడైతే ఆవిర్భవించిందో ఇక్కడ రకరకాల ఖగోళాల గురించి, సృష్టి ఆవిర్భావంలో రకరకాల ఖగోళాల ఉద్భవన గురించి మనం నేర్చుకున్నాం. అలాగే సూర్యుడు, సూర్య గోళానికి అధిపతి వివస్వాన్. సో దాన్ని మనము కాదు అనలేనటువంటి సత్యం. మనకు కూడా ఇక్కడ భౌతిక ప్రపంచంలో మన పరిధిలో ఉన్నటువంటి రాజ్యాలకి ఇతరత్ర ఎలాగైతే మనకు అధికారాన్ని నిర్దేశించుకుంటున్నామో, పరిపాలకులు, రాజులు, ప్రెసిడెంట్ ఎలాగా ఉంటారో అదేవిధంగా ఆ ఖగోళానికి కూడాను సూర్యగోళానికి వైవస్వాన్, వైవస్వతుడు, వివస్వతుడు సూర్యుడు దానికి అధిపతి. సో ఈ ఒక్కొక్క ఖగోళంలో ఈ 5 పంచభూతాలు మనం ఏవైతే చెప్పుకుంటామో ఒక్కొక్క ఖగోళానికి ఒక్కొక్క రకమైనటువంటి పంచభూతాల్లో ఒకటి ప్రధానమైనటువంటిదిగా ఉంటుంది. భూమి మీద 5 రకాలైనటువంటి పంచభూతాలు భూమి, నీరు, వాయువు, అగ్ని, ఆకాశము. ఈ 5 కలిపితే పంచభూతాలు అని చెప్పుకున్నాం. భూమి ప్రధానంగా 5 పంచమూలకాల్లో ప్రధానమైన మూలకం ఏంటంటే భూమి. అది ఎక్కువ శాతంలో ఉంటుంది. అలాగే సూర్యగోళంలో ప్రధానమైనటువంటి మూలకం ఏమిటి అంటే అగ్ని. అక్కడ కూడా ఆ ఖగోళం కూడా భూమి, నీరు, వాయువు, ఆకాశము, అగ్నితో చేయబడింది. కానీ దాంట్లో ప్రధానమైన మూలకం ఏమిటి అంటే అక్కడ అగ్ని. భగవద్గీతను మనము చాలా శ్రద్ధగా చదివినట్లయితే ఈ విషయం మనకు అవగతమవుతుంది. ఎందుకంటే భగవద్గీతలో చెప్పారు, అన్ని ప్రదేశాలలో, సృష్టిలోని అన్ని ప్రదేశాలలో, భౌతిక ప్రపంచంలో ఎక్కడ చూసినా కూడా మనకి జీవాత్మలు కనిపిస్తూ ఉంటాయి. మనం ఆశ్చర్యపోవచ్చు, అదేంటి సూర్యగోళంలో జీవాత్మలు ఎలా ఉంటాయి, మండుతున్న అగ్నిగోళం కదా అని. సో జీవాత్మకి అక్కడ సూర్యగోళంలో జీవించడానికి అగ్నితో చేయబడినటువంటి శరీరాన్ని వసంగబడుతుంది. అగ్నితో చేయబడిన శరీరం ఇవ్వబడుతుంది. తద్వారా జీవాత్మలు అగ్ని శరీరాన్ని ధరించి సూర్యగోళంలో జీవిస్తాయి. సో ఈ విషయం ఏమిటి అంటే గోళం ఏదైనా, ఖగోళం ఏదైనా, భౌతిక ప్రపంచం అంతా కూడాను ఈ 5 పంచభూతాలతోనే చేయబడినవి. ఏ ఖగోళంలో, భౌతిక ప్రపంచంలో ఎక్కడ ఆవిర్భవించినా కూడాను జీవాత్మ ఆహార, నిద్ర, భయం, 5 అనే కార్యక్రమాలలో నిమగ్నమై ఉంటాయి. భగవంతుని యొక్క సృష్టి అలాంటిది. అయితే ఆ ఖగోళాలకి జీవాత్మ ఎప్పుడు ప్రయాణం చేస్తుంది అంటే వాటి కోరికలను బట్టి అది నిర్దేశించుకున్నట్టుగా ఏ రకమైనటువంటి ఇంద్రియతృప్తిని అనుభవించాలని ఆశిస్తుందో దాన్ని బట్టి అది రకరకాల ఖగోళాలకు కూడా ప్రవేశిస్తుంది, రకరకాల శరీరాన్ని కూడా పొందుతుంది. భగవంతుడు స్పష్టంగా చెప్పాడు, మాయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం. ఈ సృష్టి అంతా కూడాను భగవంతుడైన కృష్ణుడి ఆదేశానుసారంగా అతని మార్గదర్శకత్వంలో నిర్వహింపబడుతుంది. ఉదాహరణకి ఒక జీవాత్మ నీటిలో ఈదేటువంటి, పొద్దున రాత్రి ఎప్పుడు కూడాను మనిషి నీటిలో ఈదితే బాగుండు, దాని ఏంటి సర్ఫింగ్ ఏదో అంటారు, సర్ఫింగ్. సముద్ర నీటిలో ఉదయం సాయంత్రం, పొద్దున సాయంత్రం. కొంతమందికి ఎలాంటి కోరిక ఉంటుంది అంటే రోజంతా నీటిలో ఉంటే ఎంత బాగుండు అని. అలాంటి కోరిక ఉన్న వ్యక్తులకి భగవంతుడు చాలా దయార్థ హృదయుడు. ఏమంటాడు, ఓకే నువ్వు అలాంటి కోరికను తీర్చుకోవాలనుకుంటున్నావా, మానవ శరీరంలో అది నీకు సాధ్యం అవ్వట్లేదు కదా, అందుకని నీకు అలాంటి శరీరాన్ని ప్రసాదిస్తున్నాను. ఏం చేస్తారు అలాంటి శరీరం అంటే, దాంట్లో ప్రతిరోజు ఈదడానికి రాత్రి పగలు తేడా లేకుండా నీళ్ళలో జీవించడానికి కావాల్సిన శరీరం, ఏ తిమింగలమో చేపనో అలాంటి వాడిని ఇస్తాడు. సో జీవాత్మ ప్రతిక్షణము నీళ్ళలో తేలియాడుతూ ఉండాలనేటువంటి కోరికను తీర్చుకోగలుగుతాడు. కృష్ణుడు చాలా దయార్థుడు. మన కోరికలను తీర్చడానికే భౌతిక ప్రపంచాన్ని నిర్మించారు. ఆ కోరికలలో మనకున్నటువంటి కోరికల విభాగానికి సంబంధించి ఏ శరీరము ఆ కోరికలు తీర్చడానికి ఉపయుక్తంగా ఉంటే ఆ శరీరం ఇచ్చేస్తాడు.
సో మనం కూడా ఇక్కడ మనకి ఒకవేళ గనక కోరికలుండి నీటిలో ఉండాలి అనుకుంటే నీటిలో ఉండగలిగేటువంటి శరీరాన్ని, గాలిలో ఉండాలంటే గాలిలో తేలియాడేటువంటి పక్షుల శరీరాన్ని, అలా రకరకాల శరీరాన్ని భగవంతుడు మనం కోరుకున్న కోరిక ప్రకారంగా అందజేస్తున్నాడు. అదే విధంగా ఒకవేళ మనం భగవత్ సాన్నిధ్యంలోకి చేరుకోవాలి అని అనుకుంటే, భగవంతుడు ఆ శరీరాన్ని కూడా మనకిస్తాడు అని మనం నేర్చుకున్నాం. అంత్యకాలం ముందు భగవంతుని గురించే స్మరిస్తూ భగవత్ సేవలో నిమగ్నం అవ్వాలి అనేటువంటి కోరికను పెంచుకుంటే భగవంతుడు దానికి సంబంధించినటువంటి ఆధ్యాత్మిక శరీరాన్ని ఇస్తాడు. అది మన శాశ్వత శరీరం అని కూడా మనం చెప్పుకున్నాం. కృష్ణ చైతన్య మార్గము, కృష్ణ చైతన్య ప్రచారము ఎందుకు చేయబడుతుంది అంటే వ్యక్తులు అలాంటి కోరికల్ని కోరుకొని తద్వారా ఆధ్యాత్మిక శరీరాన్ని పొందడానికి కావలసిన అవకాశాన్ని కల్పించడం కోసమని హరే కృష్ణ ఉద్యమాన్ని శిల ప్రభుపాదుల వారు స్థాపించారు. మన ముఖ్య ఉద్దేశ్యం ఏమిటి అంటే వ్యక్తులందరూ కూడా భగవద్భక్తిలో లీనమై తమ శాశ్వతమైన స్థితిని తిరిగి పొందడానికి కావలసినటువంటి పరిస్థితులను కల్పించడమే భగవద్గీత, భాగవతం యొక్క ముఖ్య ఉద్దేశము. అలాగే కృష్ణ చైతన్య మార్గ ప్రచారానికి కూడా ముఖ్య ఉద్దేశం ఏంటంటే వ్యక్తులందరూ కూడాను తమ స్థితిని తెలుసుకొని ఆ స్థితిని పొందడానికి ప్రయత్నం చేయాలి అని. సో భక్తి వేదాంత ఠాకూర్ వాళ్ళు ఒక ఒక కీర్తనని ఆలపిస్తారు. దాంట్లో ఆయన ఏం చెప్తారంటే, ఈ మాయాదేవి యొక్క ప్రకంపనలకి లోను చెంది ఆ మాయాదేవి యొక్క వేవ్స్, తరంగాలు, మాయాదేవి తరంగాలలో కొట్టుకుపోకండి. ఎందుకంటే మానవ శరీరాన్ని మనకిచ్చినప్పుడు భగవంతుడు ఉన్నతమైనటువంటి బుద్ధి జ్ఞానాన్ని ప్రసాదించాడు. ఈ జ్ఞానంతోని మనము శాశ్వతంగా మన స్థితి ఏమిటి అంటే భగవంతుని యొక్క సేవలో, కృష్ణుడి యొక్క సేవకులుగా నియుక్తులై ఉండడమే మన శాశ్వతమైన స్థితి అని అర్థం చేసుకోవాలి. తద్వారా ఈ మాయాదేవి యొక్క వెబ్ ఏమిటంటారు దాన్ని, అల్లిక, సాలెగూడు అంటారు చూడండి. మాయాదేవి అలాంటి గూడుల్ని అల్లి దాంట్లో మనని బంధించేస్తుంది. కృష్ణ చైతన్య మార్గము అనేది ఏదైతే ఉందో అది మనకి సరియైన పరిజ్ఞానాన్ని అందించి ఈ మాయాదేవి యొక్క గూడు నుంచి బయటపడి మన శాశ్వతమైన స్థితిలో స్థిరపడడానికి అవకాశం కల్పిస్తుంది. సో కృష్ణ చైతన్య మార్గంలో మనం జీవిస్తూ ఆ విధంగా జీవితాన్ని కొనసాగించినప్పుడు మన అంత్యకాలంలో భగవంతుని గురించి స్మరిస్తూ భగవత్ లోకాన్ని, కృష్ణ లోకాన్ని, గోలోక బృందాన్ని చేరుకుంటాము. త్వక్త్వా దేహం పునర్జన్మ నైతిమామీతి సోజున. త్వక్త్వా దేహం, ఈ దేహాన్ని వదిలిపెట్టగానే మనము కృష్ణలోకాన్ని, భగవద్ధామాన్ని చేరుకోగలుగుతాము. కృష్ణుడు ఎప్పుడు కూడా అబద్ధపు ప్రచారం చేయడు. అలాంటి చేయవలసిన అవసరం కూడా లేదు. ఈ సమాచారం అంతా కూడా మనకు భగవంతుడు భగవద్గీతలో అందిస్తున్నాడు. మీరు ఒకవేళ కృష్ణ చైతన్య మార్గాన్ని అవలంబిస్తే జన్మ కర్మ చమే దివ్యం, భగవంతుని గురించి ఆ పరిజ్ఞానాన్ని సంతరించుకుంటే, భగవంతుని గురించి నేర్చుకుంటే, అతని దివ్య లీలల గురించి, అతని ఆవిర్భావం గురించి మనం అర్థం చేసుకుంటే, అతను ఎలా ఈ భౌతిక ప్రపంచంలోకి ఆవిర్భవించారు, ఎందుకు ఆవిర్భవించారు, ఎలాంటి దివ్యమైన కార్యక్రమాలు చేశారు అనేటువంటిది మనం గమనించగలిగితే అప్పుడు మనం భగవద్ధామాన్ని చేరుకోగలుగుతాం. జన్మ కర్మ చమే దివ్యం యోగం యో వేత్తి తత్వత. ఇది సత్యం. ఏదో తమాషా కోసం ఏదో సరదాగా చెప్పిన విషయం కాదు. భగవంతునికి సంబంధించినటువంటి తత్వాన్ని మనము గురు పరంపర ద్వారా వచ్చినటువంటి ఆధ్యాత్మిక గురువుల నుంచి మనం స్వీకరించగలిగితే భగవంతుడు ఎవరు, అతను ఎందుకు ఆవిర్భవించారో, మనస్థితి ఏమిటి అనేటువంటిది కూడా మొత్తం తెలిసిపోతుంది. కృష్ణ చైతన్య మార్గానికి అవలంబించినటువంటి ముఖ్య సిద్ధాంతము, సూత్రం కూడా అదే. లేకపోతే ఈ మనువులు ఏదైతే కొన్ని లక్షల సంవత్సరాల కాలాన్ని జీవిస్తున్నారో ఈ మనువు, ప్రతి మనువు యొక్క సమాప్తం తర్వాత ప్రళయం అనేది సంభవిస్తుంది. ప్రతి మన్వంతరం తర్వాత చిన్న ప్రళయం అనేది సంభవిస్తుంది మనువు కాలం పూర్తయినప్పుడు. చాక్షుషముని యొక్క జీవిత కాలం తర్వాత ఈ
ప్రపంచమంతా కూడాను నీటితో నిండిపోయింది. తర్వాత ఎప్పుడైతే మళ్ళీ సృష్టి ఆరంభం జరగాల్సిన ఆవశ్యకత ఏర్పడుతుందో అప్పుడు ఈ నీరంతా కూడాను ఆవిరైపోతుంది. తద్వారా మళ్ళీ భువి బయటకొస్తుంది. సో, ఇప్పుడు సముద్రం కూడాను కొంత కొంతగా లోపలికెళ్ళిపోతుందని మనము ఆధునిక వైజ్ఞానిక శాస్త్రం కూడా అదే విషయం చెబుతుంది. సముద్రాలు లోపలికి వెళ్ళిపోతున్నాయని. మెల్లిమెల్లిగా సముద్రాలు కూడాను ఎండిపోతున్నాయి అని. ఉదాహరణకి సముద్రపు గట్టున ఉన్నటువంటి పట్టణాన్ని చూసామనుకోండి, సముద్రాలు వెళ్ళిపోతుంటే ఎలా తెలుస్తుంది మనకి? మొత్తం అంతా అదృశ్యం అయిపోదు నీళ్ళు. కాకపోతే భూ పరిమితి పెరిగిపోతుంది. ఆ సముద్రం అంటున్నటువంటి పట్టణాన్ని యొక్క భూ పరిమితి పెరుగుతుంది. సో, ఈ ప్రకృతి ఈ సహజమైనటువంటి ఈ చక్రం ఎలా జరుగుతుందంటే, ప్రకృతి యొక్క చక్రము భగవంతుని యొక్క అనుజ్ఞతోనే జరుగుతుంది. భూత్వా భూత్వ ప్రలీయతే. ఇది ఇలా ఈ భౌతిక ప్రపంచంలో ఇది మళ్ళీ జరుగుతుంది. ఇదంతా నేర్చుకోవడానికి పెద్దగా కష్టపడక్కర్లేదు. ఎప్పుడైతే మనం వేద శాస్త్రాల్ని పరిగణనలోకి తీసుకొని దాన్ని అధ్యయనం చేసి దాన్ని అంగీకరిస్తామో ఇది మనకి అర్థమైపోతుంది. కానీ మన శక్తితోని వైజ్ఞానిక శాస్త్రం ప్రకారంగా మన శక్తితోని దీన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే ఇది ఎప్పటికి కూడా అర్థం కాదు. ప్రకృతే క్రియమాణాని గుణై కర్మాణి సర్వశ అహంకార విమూఢాత్మ కర్తాహం ఇతి మన్యతే అని భగవంతుడు భగవద్గీతలో చెప్తున్నాడు. ఈ ప్రకృతి యొక్క క్రియలన్నీ ప్రకృతే క్రియమాణాని గుణై కర్మాణి సర్వశ. భౌతిక ప్రపంచంలో ఈ మనం ఒక దేశమని, మనం ఒక కుటుంబమని, మనం ఒక సమాజమని ఇలా రకరకాల స్థితులలో మనల్ని మనం గుర్తించుకునే ప్రయత్నం చేస్తాం. కానీ ప్రకృతి ఒక్కసారిగా మనం కుటుంబము, మన సమాజము, మన దేశం అనుకుంటున్న దాన్ని చెల్లాచెదురు చేయగలిగేటువంటి శక్తి ప్రకృతికి ఉంది. మన జీవన విధానాన్ని ఎలా అనుసరిస్తామో దాన్ని బట్టి ప్రకృతి యొక్క మార్పులతోని ఒకసారి మనమే మానవ శరీరంలో ఉంటాం, ఇంకోసారి కుక్క శరీరంలో ఉంటాం, ఒకసారి భారతదేశంలో ఉంటాం, ఇంకొకసారి ఇంకో దేశంలో, ఇంకో ఖండంలో, ఇంకో ఖగోళంలో ఉండవచ్చు. సో, ఈ విషయం తెలియక మనం భౌతిక ప్రపంచంలో రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేసి, ఈ భౌతిక జీవనాన్ని అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తుంటాం. కానీ అదంతా కూడాను క్షణకాలంలో భంగురమవుతుంది, నశించిపోతుంది. దాన్నేమంటారు అంటే అది అర్థం చేసుకోకుండా మనం భౌతిక ప్రపంచంలో లీనమైపోవడాన్ని మాయామోహిత అంటారు. మాయాముగ్ధ జీవేర నహి స్వాత కృష్ణ జ్ఞాన జీవేరే కృపాయ కైల కృష్ణ వేద పురాణ. చైతన్య చరితామృతంలో చెప్పబడతారు. మనము భౌతిక ప్రపంచంలో ఎంత లీనమైపోతాము అంటే మాయాదేవి యొక్క ప్రభావం చేత ఎన్నో రకాల పనులు, భౌతికమైన కార్యక్రమాలు చేసే ప్రయత్నం చేస్తాము. భౌతిక ప్రపంచంలో జీవిస్తున్న జీవాత్మ యొక్క ఏకైక లక్షణం అంటే కృష్ణుని మాయాదేవి యొక్క ప్రభావం ఎలాంటిది అంటే జీవాత్మలు కృష్ణుని ఎలా మర్చిపోయేలా చేయడమే మాయాదేవి యొక్క ముఖ్యమైనటువంటి ప్రక్రియ. ఈ భౌతిక ప్రపంచంలో మాయాదేవి ఏం చేస్తుంది అంటే వ్యక్తులు కృష్ణుని ఎలా గుర్తుపెట్టుకోకుండా ఉండాలి అనేటువంటిది చేయడమే మాయాదేవి యొక్క సేవ. అందుకే కృష్ణుని చేత నియమించబడింది మాయాదేవి. ఆమె ఏం చేస్తుంది? ఎవరైనా కూడా కృష్ణ భక్తి మార్గం వైపు వస్తుంటే కూడాను అది సరికాదు అని చెప్పడానికి రకరకాల ప్రయత్నాలు, అడ్డంకుల్ని కల్పిస్తూ ఉంటుంది. ఎంత మనము మాయాశక్తి చేత ఎంత అజ్ఞానంగా ప్రవర్తిస్తాము అంటే మనం దేనికోసమైతే జీవితకాలం అంతా వెచ్చించి సత్యాన్వేషణ కోసమే ప్రయత్నిస్తున్నామో ఇతరత్ర మార్గాల సైన్స్ కానివ్వండి, ఫిలాసఫీ కానివ్వండి, దాని నుంచి అదంతా కూడా వేదశాస్త్రాలు మనకి అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్టుగా అన్నీ చెప్పబడ్డాయి. కానీ దాన్ని మనం స్వీకరించము. మాయాదేవి యొక్క ప్రభావం అలాంటి. దాన్ని పక్కకు తోసేసి స్వయంగా దాన్ని ఏదో మనం కనుక్కోవాలని ప్రయత్నం చేస్తున్నాం. ఎంత మూర్ఖత్వం చూడండి.
సత్యం కావాలి అంటే సత్యం ఇలాగా ఎదురుగా పెట్టారు భగవంతుడు. ఇది సత్యము. వేదాలు చదవండి. వేదాల్లో ఉంది సత్యమంతా అని. కానీ దాన్ని మనం ముట్టుకోము. దాన్ని ముట్టుకోకుండా అసలు తెలియకుండా ఏదో ఊహించేసి ఏదో కనుక్కోవాలనే ప్రయత్నం చేస్తుంటాం. సో, నిజంగా ఎవరైనా పరిజ్ఞానాన్ని సంతరించుకోవాలంటే వేదాల నుంచి మాత్రమే పరిజ్ఞానాన్ని సంతరించుకోవాలి. ఇతరాత్రా వచ్చే పరిజ్ఞానం ఏదైతే ఉంటుందో అది సంపూర్ణమైనది కాదు. ఆ వేదాలకు సంబంధించిన పరిజ్ఞానం మనకి సంపూర్ణంగా తెలియాలి అంటే మనం అవన్నీ చదవాల్సిన అవసరం కూడా లేదని భగవంతుడు చెప్తున్నాడు. వేద పరిజ్ఞానం మనకి ఎలా అలవడుతుంది? ఎప్పుడైతే మనం కృష్ణ చైతన్య మార్గంలో జీవించడం మొదలెడతామో మనకు వేద పరిజ్ఞానం అలవడుతుంది. 5000 సంవత్సరాల క్రితం భగవంతుడు ఏమని చెప్పారు? భగవద్గీతను బోధిస్తున్నప్పుడు సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. భగవంతుని మాత్రమే శరణు పొందమన్నాడు. కేవలం భగవంతుని మాత్రమే. వేద శాస్త్రాల యొక్క ఉనికి ఎలాంటిది అంటే వాటిలో ఉన్నటువంటి పరిజ్ఞానం ఎప్పుడు కూడా మారదు. నవీన విజ్ఞానాన్ని ఇతరత్రా మనం చూసినట్టయితే ప్రతి కొన్ని సంవత్సరాలకి అది మారిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఒక విషయం చెప్తారు, భూమి గుండ్రంగా ఉందని కొన్నాళ్ళు చెప్పారు. దాని తర్వాత లేదండి కొంచెం బల్లపరుపుగా ఉంది, అటు ఇటు కొంచెం నొక్కినట్టుగా ఉంది, పర్ఫెక్ట్ గుండ్రగా లేదు అని చెప్పారు. మనం ఏ శాస్త్రాన్ని తీసుకున్నా సరే ఆధునిక విజ్ఞాన శాస్త్రంలో అది మారుతూ వస్తుంటుంది. మనము సమకాలీన సమాజంలో ఇప్పుడు జరుగుతున్న సంఘటనని చూస్తే కూడా వైరస్ ఏదైతే ఉందో దాని గురించి మనం నేర్చుకుంటున్నాము. ఆ కోవిడ్ అనేది ఏదైతే ఉందో దానికి ఏ రకమైనటువంటి వ్యాక్సినేషన్ అని ఏదో ఇచ్చారు. మళ్ళీ అది సంపూర్ణంగా పనిచేయదు, అందరికీ పనిచేయదు. అది వేసుకున్నా కూడా మళ్ళీ వస్తుంది కాబట్టి బూస్టర్ వ్యాక్సిన్ అన్నాడు. అది కూడా పనిచేయలేదు అనుకున్న మళ్ళీ ఇంకో కొత్తది తీసుకొస్తారు. సో మనకి మన ఇంద్రియాల ద్వారా సమకూర్చుకుంటున్న పరిజ్ఞానము సంపూర్ణమైంది కాదు. కానీ వేద శాస్త్రాలలో చెప్పబడినటువంటి పరిజ్ఞానము సంపూర్ణమైంది. అది మార్పు చెందదు. 5000 సంవత్సరాల కింద సర్వధర్మాన్ని పరిత్యజ్య అని కృష్ణుడు చెప్పారు. అది ఈనాటికి కూడా వర్తిస్తుంది. ఎందుకంటే శ్రీమద్ భగవద్గీతలో కానీ భాగవతంలో కానీ వేద శాస్త్రంలో కానీ చెప్పినటువంటి పరిజ్ఞానము మానవ జీవితంలో మనకున్నటువంటి ప్రాథమిక సమస్యలు, జన్మ మృత్యు జరావ్యాధి అనేటువంటి ప్రాథమిక సమస్యలకు సంబంధించిన విషయాన్ని అది సంబోధిస్తుంది కాబట్టి దాంట్లో మార్పు లేదు. అందుకని భగవంతుడు చెప్పిన ఈ వివరణలో కూడా మార్పు లేదు. అలాంటి పరిజ్ఞానాన్ని మనం సంతరించుకోవాలి అంటే చేయవలసినటువంటిది ఏంటి? కలియుగంలో హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అది మారదు. హరే కృష్ణ మహామంత్రాన్ని జపించాలనేది ఇప్పుడు చెప్పారు కదా, ఇంకో 50 సంవత్సరాలు 10 సంవత్సరాలు అయిందంటే లేదండి హరే కృష్ణ మహామంత్రాన్ని మార్చాలి అని ఎవరు చెప్పరు. శాస్త్రం అది చెప్పదు. అలాగే స్థిరపడి ఉంటుంది. ఎప్పుడు కూడాను హరే కృష్ణ మహామంత్రం అలాగే ఉంటుంది. ఇప్పుడు మనము ఎవరైనా కూడా ప్రామాణికమైన వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఒక వైద్యుడైనా సరే అక్కడికి వెళ్ళామనుకోండి, ఏదైనా రోగం చెప్తే వాళ్ళు దానికి సరి అయినటువంటి వైద్యం ఇస్తారు. దాని తర్వాత నిజంగా ఆ వ్యక్తి ప్రామాణికుడు అనుకోండి, మన రోగం అదే మందులు ఇస్తారు. తగ్గలేదనుకోండి ఇంకా డోస్ పెంచండి, ఇంకా కొన్నాళ్ళు వాడండి అని చెప్తారు. కానీ ప్రామాణికత లేదు, వాళ్ళకే నిజంగా ఏం తెలీదు అనుకోండి, మారుస్తాడు వైద్యం. ఈ పని చేయట్లేదా ఇంకోటి ట్రై చేయి, అది పని చేయట్లేదా ఇంకోటి ట్రై చేయి. ట్రై చేయడం ఏంటి? ఇది సైన్సా లేకపోతే ఎక్స్పెరిమెంటా, ప్రయోగశాలనా? పరిజ్ఞానం ఉండి సరిగ్గా ఏ రోగానికి ఏ మందు పనిచేస్తుందనే పరిజ్ఞానం నీకు ఉందనుకోండి, అది ప్రయత్నిస్తాం అయిపోతుంది. నువ్వు రోగాన్ని గుర్తించే శక్తి కూడా లేదనుకోండి, ఇంకా అది వేరే విషయం. అందుకని ఆ ప్రయత్నం ఈ రోగం కాదేమో ఇంకో రోగం. సైన్స్ అంతా కూడాను అలాంటి స్థితిలోనే ఉంటుంది. కానీ మనం ఎప్పుడైతే వేదాలని స్వీకరిస్తామో వేదాలలో అలాంటి విషయం ఉండదు, మారిపోదు. వేదాలు ఎప్పుడు కూడా మారవు. అందుకని శ్రీల ప్రభుపాదుల వారు చాలా స్ట్రాంగ్గా చెప్పారు. ఏమని? నేనేమైతే ఇవి మీకు శాస్త్రాన్ని అందించానో దాంట్లో ఒక్క పదం కూడా మార్చొద్దు అని చెప్పారు. ఆయన ఒక అక్షరం కూడా మార్చొద్దు అని చెప్పారు. ఎందుకనంటే ఒక్కొక్కసారి శుద్ధ భక్తులైన వ్యక్తులు భగవంతునికి సంబంధించిన పరిజ్ఞానాన్ని ఇచ్చినప్పుడు ఒక్కొక్కసారి దాంట్లో గ్రామర్ కానీ వ్యాకరణం కానీ భాష కానీ అటు ఇటుగా ఉన్నా కూడాను దానిలోని భావం మారిపోదు. భగవంతుడు అలా చూస్తాడు. భగవంతుడు ఒకవేళ కనుక అటు ఇటుగా ఉన్నా కూడా భగవంతుడు స్వీకరిస్తాడు వాళ్ళ శుద్ధ భక్తి మూలంగా. అందుకని శుద్ధ భక్తులు మనకు అందించినటువంటి గ్రంథాన్ని కానీ వేదశాస్త్రాన్ని కానీ మార్పులు చేర్పులు చేయకూడదు.
అలా చేస్తే ఏమవుతుంది? దాంట్లో ఉన్న పొటెన్సీ, దాంట్లో ఉన్న శక్తి నశించిపోతుంది. అందుకని శ్రీల ప్రభుపాదుల వారు చెప్పారు, నేను మీకు అందించినటువంటి గ్రంథాలను ఒక్క పదం కూడా మార్చొద్దు అని చెప్పారు. సో, ఈ శ్లోకంలో మనకి మొదటి శ్లోకంలో 15వ శ్లోకంలో వైవస్వతమనుకి సంబంధించిన వివరణ ఇవ్వబడింది. వైవస్వతమను నిజానికి వైవస్వతమను భగవంతుని యొక్క అవతారం. అతని నుంచి ఉద్భవించినటువంటి ఈ వ్యక్తి స్వయంభూమను. బ్రహ్మ యొక్క మనం ఇంతకుముందు చర్చించుకున్నట్టు బ్రహ్మ యొక్క ఒక రోజులో 14 మనువులు ఉంటారు అని మనం చర్చించుకున్నాం. సో ఈ వైవస్వత మనువు 7వ మనువు. బ్రహ్మ యొక్క 14 మనువులో 7వ మనువు ఒక రోజులో జరిగేటువంటి బ్రహ్మ యొక్క రోజులో వైవస్వత మనువు 7వ మనువుగా చెప్పబడింది. సో ఆ తర్వాత సురాసురులు, సురులు అసురులు ఇద్దరు కూడాను ఒకానొక సందర్భంలో వాళ్ళు అమృతాన్ని తాగాలి అనేటువంటి ఆశ కలిగింది. దాన్ని ఎక్కడి నుంచి ఉత్పత్తి చేయగలరు? సముద్రంలో ఆ అమృత భాండం ఉంది అని గ్రహించి వాళ్ళు సముద్రం నుంచి దాన్ని వెలికి తీయాలి అనుకున్నారు. దానికి వెలికి తీయాలి అంటే సముద్రమంతని యొక్క ఆవశ్యకతని వాళ్ళు గ్రహించి ఏం చేశారు? సముద్రాన్ని మంతన చేయాలి అనుకున్నారు. దానికి మందర పర్వతాన్ని ఏమిటంటారు? మంతన చేయడానికి తాడు ఒకటి ఉపయోగిస్తాం కదా మనము చిలికినప్పుడు. పాలని చిలికినప్పుడు కూడాను అదే ఏమవుతుంది? పాలను కాదు, మజ్జిగని కదా చిలుకుతాం మనం. మజ్జిగని చిలికితే దాంట్లోంచి వెన్న వస్తుంది. అలా చిలకడానికి కవ్వాన్ని ఉపయోగిస్తాం. కవ్వానికి ఒక తాడుని కట్టి దాన్ని చిలుకుతాము. కుండలో మీగడ అంటారు కదా! ఆ మీగడని దాన్నంతా కలిపేసి ఆ మీగడని చిలికినప్పుడు దాంట్లోంచి కింద మజ్జిగ వస్తుంది, పైన వెన్న వస్తుంది. అలాగే సముద్రాన్ని చిలకడానికి వీళ్ళు మందర పర్వతాన్ని తాడుగా ఉపయోగించారు. కానీ ఆ సముద్రాన్ని చిలకడానికి వాళ్ళకి ఒక పైవట్ అంటే కింద బేస్ పెట్టడానికి ఏదైనా ఒకటి కావాల్సొచ్చింది సముద్రాన్ని చిలకడానికి. దానికోసం భగవంతుడిని ప్రార్థిస్తే భగవంతుడు స్వయంగా ఏం చేశాడు? అవతరించాడు భగవంతుడు. కామత్త రూప ఎలాంటి? తాబేలు రూపంలో అవతరించాడు. అవతరించి సురాసురులకి సహాయం చేశాడు. భగవంతుడి యొక్క ఆది కానీ అంతం కానీ జీవాత్మలు ఎవరు కూడా తెలుసుకోలేరు. ఎంతవరకు అంటే భగవంతుడి లీలలు ఎన్ని ఉన్నాయి అనేటువంటిది భగవంతుడికే సరిగ్గా పూర్తిగా తెలియదు. యశంతం న విధు. విధు అంటే డస్ నాట్ నో, తెలీదు. సురాసుర గణ అనేటువంటిది ఏదైతే ఉందో ఈ శ్లోకంలో, సుర అంటే దేవతలు, అసుర అంటే భగవంతుని విశ్వసించని వాళ్ళు. భగవంతుని నమ్మే వాళ్ళని సురులు అని, భగవంతుని విశ్వసించని వారిని అసురులని, భగవంతుని నమ్మే వ్యక్తులను వ్యతిరేకించే వాళ్ళని అసురులు అన్నారు. వాళ్ళు భగవంతుని యొక్క ఉనికిని అంగీకరించరు. ఎందుకని? వాళ్ళే భగవంతుడు అనుకుంటారు. భగవంతుడు అని ప్రత్యేకంగా ఎవరూ లేరు, నేనే భగవంతుడు. అలాంటి వాళ్ళని ఎవరన్నారు? అసురులు. ఆసురి భావమాశ్రిత. భగవద్గీతలో మనకి చెప్పారు కదా, ఆసురి. అసురుల నుంచి ఆసురి అనేటువంటి పదం ఉద్భవించింది అని నేర్చుకుంటాం. ఆసురం భావమాశ్రిత. అలాంటి వ్యక్తులు భగవంతుని శరణాగతి పొందరు. అలాంటి వాళ్ళు భగవంతుడు అనే పదాన్ని కానీ కృష్ణ చైతన్యాన్ని కానీ అంగీకరించదు. వాళ్ళకి మనస్కరించదు వినడానికి కూడా. కానీ వాళ్ళు ఒక విషయం గ్రహించారు, ఏమిటి అంటే జరుగుతున్న ప్రతిక్రియకి కూడా మూలకారకుడు భగవంతుడు అనే విషయం వాళ్ళకి తెలియదు.
నిజం చెప్పాలి అంటే భగవంతుని విశ్వసిస్తున్న వాళ్ళకి కూడాను భగవంతుడు అంటే ఏమిటి, ఆయన గుణగణాలు ఎంత గొప్పవి అనేటువంటి తెలియదు. కృష్ణుడు దేవుడు అని తెలుస్తారు. కానీ సంపూర్ణంగా భగవంతుని గురించి అర్థం చేసుకోవాలి అంటే అది సాధ్యం కాదు. ఎందుకంటే భగవంతుని శక్తులు అనంతమైనవి. అందుకని భగవంతునికి మనము నమస్కరించి మనకు తెలిసిన పరిజ్ఞానంతో మనకి ఆహ్, గురు పరంపర ద్వారా వచ్చినటువంటి ఆధ్యాత్మిక గురువులు, ఆచార్యులు మనకి ఏదైతే అందించారో దాని ప్రకారంగా భగవంతుని కొలిసే ప్రయత్నం చేస్తాం మనం. భగవంతుని అలా ఆరాధించే ప్రయత్నం చేస్తాం కానీ భగవంతుని యొక్క శక్తియుక్తులు మనం సంపూర్ణంగా అర్థం చేసుకోలేము. అలాంటిది ఇంకా భగవంతుని విశ్వసించని వాళ్ళకి అది ఎలా అర్థమవుతుంది అసలు కాదు. భగవంతుని నమ్మేవాళ్ళు భక్తులే భగవంతుని పూర్తిగా అర్థం చేసుకోలేరు. ఒకానొక సందర్భంలో మనం చదువుకున్నాం గదా! శ్రీమద్ భాగవతంలోనే వస్తుంది. భగవంతునికి కూడా పూర్తిగా అతని లీలలు తెలియదు. ఎందుకంటే భగవంతుని లీలలు అనంతంగా అలా పెరిగిపోతున్నాయి. నిజానికి అనంతము అనే పదానికి అర్థం ఏమిటి అంటే పూర్తిగా తెలిసిందనుకోండి అది అనంతం ఎలా అవుతుంది? ఒకానొక సందర్భంలో ఈ సురాసురులు అందరూ కలిసి ఏం చేయాలనుకున్నారు? సముద్రాన్ని మంథనం చేయాలనుకున్నారు. తద్వారా దాంట్లో ఉన్నటువంటి అమృత భాండాగారాన్ని పొందాలనుకున్నాడు. ఆ స్థితిలో ఆ సముద్ర మంథనికి ఉపయోగపడేలాగా భగవంతుడు కూర్మ అవతారాన్ని ధరించారు అని చెప్పబడింది. ఎందుకంటే కూర్మ అవతారం అంటే తాబేలు. తాబేలు నీటిలో కూడా జీవించగలదు మరియు భూమి మీద కూడా జీవించగలదు. తాబేలు యొక్క పై భాగము చాలా చాలా బలీయంగా ఉంటుంది. దాన్ని షెల్ అంటారు చూడండి తాబేలు యొక్క పై భాగం. అందుకనే దాన్ని మందరాచల పర్వతాన్ని ఆహ్, చిలకడానికి ఉపయోగించే రాడ్ ఏదైతే ఉంటుందో కవ్వంగా మందరాచల పర్వతాన్ని కింద దాన్ని మందరాచల పర్వతాన్ని నిలిపి ఉంచడానికి ఈ కూర్మ అవతారంలో ఆవిర్భవించిన భగవంతుడు స్థిరపడి ఉన్నారు. కేశవద్రీత కూర్మ శరీర దశావతారాలు మనం చదువుకుంటాం. సో, ఇప్పుడు సురులు, అసురులు ఈ చిలకడానికి వాళ్ళు సముద్రంలో నిలబడి ఉన్నారు. సముద్రంలో వాళ్ళు నిలబడి ఉన్నప్పుడు వాళ్ళకి ఆ సముద్రపు నీరు ఎంతవరకు వచ్చిందంట? మోకాలి వరకి వచ్చింది అని చెప్పారు. ఇది పసిఫిక్ ఓషన్. పసిఫిక్ మహాసముద్రంలో ఈ ప్రక్రియ జరిగినట్టుగా మనకి శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. సముద్రాన్ని చిలకడం అనేది పసిఫిక్ మహాసముద్రం లోతు 7 మైళ్ళు. 7 మైళ్ళలో రాక్షసులు గాని, సురులు కానీ, దేవతలు కానీ నిలిచి ఉన్నారు అంటే వాళ్ళకి మోకాళ్ళ వరకే నీళ్ళొచ్చాయట. ఆలోచించండి. అంటే వాళ్ళ శరీరాకృతి ఎంత పెద్దగా ఉందో ఆలోచించండి. సముద్రం యొక్క లోతు 7 మైళ్ళుంటే, ఆ 7 మైళ్ళ నీళ్ళల్లో వాళ్ళు నిలబడితే వాళ్ళ మోకాళ్ళ వరకే నీళ్ళొచ్చాయని చెప్పబడింది. సో, దీంతో మనకి సాపేక్ష సిద్ధాంతానికి సంబంధించిన పరిజ్ఞానం మనం ఇంతకుముందు చర్చించుకున్నాం చూడండి. కాలం ఎలాగా వ్యత్యాసాన్ని కలిగి ఉంటుందో ఇక్కడ మనకు తెలుస్తుంది. మన జీవిత కాలము మనకన్నా ఉన్నతమైన లోకాల్లో ఉన్నటువంటి వాళ్ళ జీవిత కాలము కొలవడంలో తేడా ఉంది. మన 100 సంవత్సరాలు దేవతల 100 సంవత్సరాలు సమానం కాదు. దేవతల 100 సంవత్సరాలు బ్రహ్మదేవుని యొక్క కాల పరిమితికి సమానం కాదు. దాని గురించి మనం చాలా సార్లు చూసాం. బ్రహ్మదేవుని యొక్క ఒక్క రోజు యొక్క కాల పరిమితి గురించి ఇందాకే మనం మాట్లాడుకున్నాం. సో, ఇదంతా కూడాను సాపేక్షమైంది. ఒక చీమ యొక్క 100 సంవత్సరాలు మన 100 సంవత్సరాలతో సమానం కాదు. రకరకాల జీవాత్మలు వాటి స్థితిగతులను బట్టి సాపేక్షంగా అవి జీవిస్తుంటాయి. ఉదాహరణకి మనం చూస్తుంటాము లైట్ పురుగులు అంటామే, వెలుతురికి ఆకర్షితమవుతాయి. ఎప్పుడు ఆవిర్భవిస్తాయి? సాయంత్రం కాగానే అవి ఉద్భవిస్తాయి. అలాగా కొంతకాలం జీవిస్తాయి. దాని తర్వాత మనం అదే లైట్ పురుగులను చూసామనుకోండి, మరుసటి రోజు నిద్ర లేచి చూస్తే ఒక ప్రత్యేకమైన కాలం ఉంటుంది. ఆ పరిస్థితులకు అనుగుణంగా అవన్నీ కూడా ఆవిర్భవిస్తాయి. గుట్టలు గుట్టలుగా పేరుకొని చచ్చిపోయి పడి ఉంటాయి అక్కడ.
అంటే వాటి జీవిత కాలం వాటి 100 సంవత్సరాలు ఎంత అంటే మన ఒక రాత్రి కాలం అంతే. సాయంత్రం ఉద్భవిస్తాయి. కొంత పెరుగుదల ఉంటుంది. దాని తర్వాత పునరుత్పత్తి గావిస్తాయి. దాని తర్వాత మళ్ళీ మరణిస్తాయి. సో మన దృష్టికోణంలో అవి జస్ట్ నేను సాయంత్రం కనపడ్డాయండి, పొద్దున్న లేసరికి అన్ని చచ్చిపడినాయి గుట్టలు గుట్టలు. కానీ వాటికి అది 100 సంవత్సరాలు. మనం ఏవైతే చేస్తున్నామో ఆహార, నిద్ర, భయ, మైథునాలనే కార్యక్రమాలు అవన్నీ కూడాను ఆ ఒక్క రాత్రిలో చేస్తున్నాయి. మళ్ళీ మరుసటి రోజు సాయంత్రం గాని మళ్ళీ ఆవిర్భవిస్తుంది. అదే విధంగా మనం కూడా అలాగే ఆవిర్భవిస్తున్నాము, అంతరిస్తున్నాము. ఇప్పుడు మన దృష్టిలో ఆ చిన్న పురుగులు ఏవైతే ఉన్నాయో, కాంతి పురుగు, లైట్ పురుగులు అంటామే అవి. వాటి జీవితకాలం వాటి 100 సంవత్సరాలు మనకి కేవలం ఒక రాత్రి. అదే విధంగా మన జీవిత కాలాన్ని మనం పరిగణలోకి తీసుకుంటే మనం ఉన్నతమైనటువంటి మూర్ఖలోకాలకు సంబంధించినటువంటి వాళ్ళ కాల పరిమితితోని పరిగణలోకి తీసుకుంటే మనది కూడా అలాంటిదే బుద్భుతప్రాయమైంది. ఇంకా ఉన్నతమైన స్థితికి, ఆధ్యాత్మిక స్థితిలోకి వెళ్ళి భగవంతుని యొక్క కాల పరిమితిని మనం అర్థం చేసుకోగలిగితే ఈ బ్రహ్మ యొక్క కాలాన్ని మనము ఇన్ని కోట్ల సంవత్సరాలు అన్ని వగైరా వగైరా చదువుకుంటున్నాం కదా. బ్రహ్మ యొక్క 100 సంవత్సరాల జీవితకాలం ఎంత అంటే భగవంతుని యొక్క శ్వాస, ఒక శ్వాస. చూడండి, మనకి ఈ కాల పరిమితిలో తేడా ఉండొచ్చు. కానీ చేసే పనుల్లో తేడా లేదు. జీవాత్మలన్నీ కూడాను భౌతిక ప్రకృతిలో ఇప్పుడు మనం ఇందాక లైట్ పురుగు గురించి చెప్పుకున్నాం. దాని 100 సంవత్సరాల నుండి కేవలం మన ఒక రాత్రి. మన సాయంత్రం నుంచి నెక్స్ట్ ఉదయానికల్లా అవి పుట్టాయి, పెరిగాయి, పునరుత్పత్తి గావించాయి. ఆహార, నిద్ర, భయమైథునాల కార్యక్రమాలన్నీ పూర్తి చేసి వంశ పురోగతి అవన్నీ కూడా జరిగిపోతాయి వాటికి ఒక్క రాత్రిలోనే. ఉదయం సూర్యోదయం కాగానే అవన్నీ గుట్టలు గుట్టలుగా చనిపోయి ఉంటాయి. అంటే వాటికి డివాస్టేషన్, వాటికి ప్రళయం సంభవించిందనమాట ఉదయం సూర్యోదయం అయిందంటే. మళ్ళీ సూర్యాస్తమయం సాయంత్రం కాగానే వాటికి మళ్ళీ సృష్టి మొదలవుతుంది వాటికి. మన పరిస్థితి కూడా అదే అనమాట. ఎవరు వాళ్ళ జీవితకాలం ఎంతో ఉన్నా కూడా చీమ కానీ, దోమ కానీ, ఇంకేదైనా జీవి కానీ, కాలం ఈవెన్ బ్రహ్మలోకం కానివ్వండి, దేవతల లోకం కానివ్వండి, కాల పరిమితిలో తేడా ఉండవచ్చు కానీ చేసే కార్యక్రమాలు ఒకటే. ఆహార, నిద్ర, భయమైథునాలు అనే కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నాయి. అవి కూడా వాటి జీవన విధానాన్ని కొనసాగించడానికి ఆ ఒక్క రాత్రిలో రకరకాల కష్ట నష్టాన్ని అనుభవిస్తుంటాయి. భౌతికమైన క్లేశాలన్నీ కూడా అనుభవిస్తుంటాయి. ప్రతి జీవాత్మ కూడాను వాళ్ళ శక్తిని బట్టి వాటి కార్యక్రమాలన్నీ నిర్వర్తిస్తుంటాయి. లైట్ పురుగు ఒక 24 గంటలే జీవించి ఉంది కదా. అది కూడా మనం చేసే పనులన్నీ చేసింది. ఆహారం భుజించింది, నిద్రపోయింది, అదే కాలంలో పునరుత్పత్తి గావించింది, తను తాను రక్షించే ప్రయత్నం చేసింది, చివరికి నశించిపోయింది. ప్రతి జీవాత్మ కూడాను భౌతిక ప్రకృతి వేదనల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తాయి. ఇప్పుడు చీమలు అలా కట్టుకట్టుకుని క్రమంగా వెళ్తూ ఉంటే మనం గమనిస్తాం. వాటికి ఏదైనా అడ్డు పెట్టారనుకోండి, అది ఆగిపోదు. అది పక్క నుంచి వెళ్ళే ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా మనం కూడాను మాయాదేవి చేత రకరకాల అడ్డుగోడలు మనకి ఏర్పడినా కూడాను మనం ఇంకా దాని ముందుకు వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తుంటాం. వాళ్ళ శక్తులను బట్టి అవి ప్రయత్నం చేస్తాయి. చీమ ఏం చేస్తుంది, ఏమన్నా అడ్డు పెట్టామనుకోండి, అటు ఇటు తిరిగి మళ్ళీ ఇంకో మార్గం గుండా ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తుంది. అవి ఎంత అల్పమైనవి చూడండి, చీమలు కానీ ఇవన్నీ కూడాను. ఒకసారి మన కాలు కింద పడితే తెలుసో తెలియక కాలు కింద పడితే చచ్చిపోతాయి అవి. అంత అల్పమైనవి కానీ కార్యక్రమాల్లో తేడా లేదు. ఆహార, నిద్ర, భయమైథునాల్లో కానీ తనను తాను రక్షించుకునే ప్రక్రియలో తిరగబడడం కానీ అన్నిటిలో కూడాను ఆ గుణాలలో ఏం తేడా లేదు. కానీ శక్తులు ఎంత అల్పమైనవి. మన కాలు ఒకసారి ఇలా చెయ్యి ఒకసారి గట్టిగా తగిలితే చాలు చచ్చిపోతాయి. అదేవిధంగా వాళ్ళే మన చీమలు ఇలాంటి వాటిని
మన కాళ్ళ కింద పడి మనం ఎంత సులభంగా వాటిని నశింపజేయగలమో, అలాగే మనుషులను కూడా కేవలం జస్ట్ చూడడంతోని, టచ్ చేయడంతోని చంపేయగలిగేటువంటి ఉన్నతమైనటువంటి జీవాత్మలు ఎన్నో, ఉన్నతమైనటువంటి శరీరాలు కలిగినటువంటి జీవాత్మలు ఎన్నో ఉన్నాయి. అందుకని ఇక్కడ సురాసురులు ఎప్పుడైతే సముద్రంలో దిగి సముద్రం అంతా చేయాలనుకున్నారో, సముద్రం అంతా కూడా వాళ్ళ మోకాళ్ళ దాకా వచ్చిందట. 7 మైళ్ళ లోతున్నటువంటి సముద్రము వాళ్ళ మోకాళ్ళ వరకు మాత్రమే వచ్చింది. భగవంతుని సృష్టిలో అత్యంత అల్పమైనవి, చిన్నగా కనిపించేవి, అత్యంత ఉన్నతమైన అనేకం ఉన్నాయి. కానీ ఎవరు కూడాను నేనే సర్వస్వము, ఎవ్వరు కూడాను అంతా నేనే, నేనే దేవుణ్ణి అని ఎవ్వరు కూడాను క్లెయిమ్ చేయలేరు, ఎవ్వరు కూడా చెప్పలేరు. అది సాధ్యం కాదు. చూడండి, ఇక్కడ సురాసురుల యొక్క శక్తిని చూడండి. వాళ్ళ మోకాళ్ళ వరకు ఉన్న ఎత్తు 7 మైళ్ళు. వాళ్ళ ముందు ఒకసారి మనం ఊహించుకోండి, మోకాళ్ళ వరకు ఉన్న ఎత్తు 7 మైళ్ళు అంటే ఆ శరీరాలు ఎంత పెద్దగా గొప్పగా ఉండుంటాయి. వాళ్ళ ముందు మనము చిన్న చిన్న దోమలు, చీమల కన్నా కూడా అధ్వాన్నంగా కనిపిస్తాం. ఇవన్నీ కూడా ఏదో పుకిటి పురాణాలు లేకపోతే ఊరికే చెప్పిన కథలు కాదు, ఇవి వాస్తవాలు. సురాసురాణం వదనం. సో మనం ఎంత అల్పులము అంటే భగవంతుని గురించి మనమే మన స్వయం శక్తితో తెలుసుకోవాలి అనుకుంటే అది ఎప్పటికీ కూడా సాధ్యం కాదు. అందుకని ఏం చెప్పారు? అత శ్రీకృష్ణ నామాది నభవే గ్రాహ్యమింద్రియ అన్నారు. అత శ్రీకృష్ణ నామాది నభవే గ్రాహ్యమింద్రియ. మనకున్నటువంటి ఇంద్రియాలతోని మనము భగవంతుడికి సంబంధించిన పరిజ్ఞానాన్ని అవగతం చేసుకోలేము సంపూర్ణంగా ఇంద్రియాల ద్వారా. మనం చూస్తాము, కానీ చూసిన దాన్ని ఎంతోసేపు గుర్తుపెట్టుకోలేము. చూడడం కూడా పరిమితమైనటువంటి దూరాన్ని మాత్రమే మనం చూడగలుగుతాము. కొన్ని ప్రత్యేకమైనటువంటి సందర్భాల్లో మాత్రం వెలుతురు బాగా ఉన్నప్పుడు మాత్రమే చూడగలుగుతాం. అందుకనే శాస్త్రం ఏం చెప్తుందంటే అత శ్రీకృష్ణ నామాది నభవేత్ గ్రాహ్యమింద్రియ. మనము శ్రీకృష్ణుడు లేకపోతే భగవంతుడు గురించి మన అసంపూర్ణమైనటువంటి ఇంద్రియాలతో అర్థం చేసుకోలేము, అది సాధ్యం కాదు. నభవేత్ గ్రాహ్యం. ఈ భౌతిక ఇంద్రియాలతోని భగవంతుడికి సంబంధించిన పరిజ్ఞానాన్ని మనం పూర్తిగా అవగతం చేసుకోవడం అది సాధ్యమే కాదు. అయితే మరి అది ఎలా సాధ్యము? సేవోన్ముఖే జిహ్వాదు స్వయం ఏవ స్ఫూర్తయే అధా. ఒకవేళ మనం భక్తియుక్తమైన సేవలో నిమగ్నమైతే భగవంతుడే స్వయంగా తనకు సంబంధించిన పరిజ్ఞానాన్ని మనకు అందిస్తాడు. అర్జునుడు కృష్ణుని ఎలాగైతే చూడగలిగాడో, భగవంతుడు అని ఎలా అర్థం చేసుకోగలిగాడో, మనం కూడా భగవంతుని ఎప్పుడు అర్థం చేసుకోగలుగుతాము? భక్తియుక్త సేవలో నిమగ్నమైనప్పుడు. అర్జునుడు ఏమన్నాడు? శిష్యదేహం సదీమాం ప్రపన్నం, నేను నీకు శరణాగతి పొందుతున్నాను. అప్పుడు కృష్ణుడు ఏమన్నాడు? చాలా కృపతో నువ్వు నన్ను శరణు పొందావు కాబట్టి నా గురించిన సంపూర్ణ పరిజ్ఞానాన్ని నీకు అందిస్తాను. కానీ అంతేగాని ఆ విధంగా శరణు పొంది భగవంతుని కృపతో మనము భగవంతుని గురించి మన గురించి మనం తెలుసుకోగలుగుతాం. కానీ మన భౌతికమైన లెక్కల ద్వారా, భౌతికమైన పరిజ్ఞానంతో మన గురించి కానీ భగవంతుని గురించి కానీ మనం తెలుసుకోలేము. సో ఈ భగవంతుని యొక్క లీలలన్నీ కూడా ఎందుకు ప్రకటితం చేయబడ్డాయి అంటే మన యొక్క స్థితిని, భగవంతుని యొక్క స్థితిని మనం అర్థం చేసుకొని
భగవత్ సేవలో నిమగ్నం కావడానికి ఉపకరించడం కోసమే భగవంతుని లీలలు కూడా అన్నీ కూడా ప్రకటితం చేయబడ్డాయి. వేదశాస్త్రాలు కానీ, భాగవతం కానీ, భగవద్గీత కానీ ఇవన్నీ ఎందుకు మనకి భగవంతుడు అందిస్తున్నారు అంటే, మన స్థితిని మనం అర్థం చేసుకొని తద్వారా మన సహజమైన కార్యక్రమంలో నిమగ్నం అవ్వడానికి తోడ్పడడం కోసమే. మన సహజమైన కార్యక్రమం ఏమిటి? భగవత్ సేవలో నిమగ్నమై ఉండడము. మనంత మనంగా భగవంతుని గురించి అర్థం చేసుకోలేము. కానీ భగవద్భక్తులమైతే మనం అర్థం చేసుకోలేము. భగవద్భక్తిలో నిమగ్నం అవ్వడానికి మనం చేయవలసినటువంటి కార్యక్రమం ఏంటంటే ఎలాగా అర్థం చేసి సేవోన్ముఖో హి జిహ్వాదు. జిహ్వ అంటే నాలుక. నాలుక ద్వారా భగవంతుని సేవలో నిమగ్నం. భగవంతుని సేవలో నాలుకను ఉపయోగించి నిమగ్నమయ్యే విధానం ఒకటి. భగవంతునికి సమర్పించినటువంటి ఆహార పదార్థాలని ప్రసాదంగా స్వీకరించడము. దానికన్నా ముందు ఏమిటంటే జిహ్వ, నాలుకతో మనం చేసే పని ఏమిటంటే భగవన్నామాన్ని స్మరించడము. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ పద్ధతి ద్వారా మాత్రమే మనం భగవంతుని అర్థం చేసుకోగలుగుతాము. భగవంతుని యొక్క రకరకాలైనటువంటి అవతారాలు కూడాను ఎందుకు ఆవిర్భవించాయి అంటే మనకు భగవంతుని గురించి గుర్తు చేసి మన స్థితిని గుర్తు చేయడానికి. ఇదంతా కూడా ఏ స్థితిలో ఉన్నప్పుడు సాధ్యమవుతుంది అంటే జీవాత్మ మానవ శరీరంలో ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. అందుకని ఇప్పుడు మనకి ఆ మానవ శరీరం వసంగబడింది కాబట్టి దాన్ని దుర్వినియోగం చేసుకోకుండా సద్వినియోగపరుచుకొని భగవత్ సేవలో నిమగ్నం కావాలి. హరే నామ హరే నామ ఇవ కేవలం కలువు నాస్తేవ 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 గతిరంగద. హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం ద్వారా మనం దాంట్లో నిమగ్నం అవ్వాలి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అందుకని దయచేసి మీ అందరికి కూడా మరొకసారి నా విజ్ఞప్తి ఏమిటి అంటే మీరు దీన్ని ఆచరించడమే కాకుండా మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా దీన్ని తెలియజెప్పండి. తద్వారా ఎక్కువ మందిని ఈ భగవంతునికి సంబంధించిన సమాచారాన్ని వినేటువంటి అవకాశాన్ని కల్పించండి.